ఈ మహాకుంభాభిషేకం ద్వాదశ వర్ష నియమం అంటామండి. 12 ఏళ్ళకు ఒకసారి పెద్ద దేవాలయాలు అన్నీ పాటించేవి, క్రమంగా అన్ని పాటించే దేవాలయాలు మళ్ళీ ఆ శక్తి పునః పెంచడానికి కానీ ఈ 12 ఏళ్ళలో ఏమైనా చిన్న చిన్న పొరపాటు సెకండ్లో మనం వీటన్నిటికీ సంబంధించి ఒక ప్రక్షాళనలాగా తర్వాత శక్తిని మళ్ళీ పెంచడానికి మనం 12 ఏళ్ళకు ఒకసారి కుంభాభిషేకం అనేది జరుగుతుంది. ఈ పైన అమ్మవారి శిఖరానికి వీళ్ళందరూ వస్తున్నారు, వారి చేతులతో ప్రతిష్ఠించడం జరిగింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం ప్రక్షాళన చేస్తున్నాం. ఒక 3 రోజుల కార్యక్రమం, హోమాలు, పూజలు అన్నీ ఉంటాయి. శ్రీమాత్రైన వల్ల దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా వివిధ రకాలైనటువంటి సంప్రోక్షణాదులు, పవిత్రోత్సవాలు ఇవన్నీ కూడా అంతర్గతంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉంటాయి. 12 సంవత్సరాల పాటు వీటన్నిటికంటే కూడా విశేషంగా కుంభాభిషేకం చేయాలనేటువంటిది ఆగమ శాస్త్రంలో విహితమైనటువంటిది, విధింపబడింది. దీన్ని ఇక్కడ త్రిరాత్ర దీక్షతో చేయమని చెప్పి శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు ఆదేశించి ఉన్నారు. వారి యొక్క మంత్రాక్షరాలు తీసుకుని వారి యొక్క ఆదేశానుసారంగా త్రిరాత్ర దీక్షతో దీన్ని చేయడం జరుగుతోంది. కుంభ రాశిలో కూడా ఇది చేస్తున్నందువలన సూర్యుడు కుంభంలో ఉండగా చేస్తున్నందువల్ల కూడాను దీని కుంభాభిషేకం అనేటువంటి నామధేయం ఒకటి. అది కాకుండా ఈ యొక్క విగ్రహాలకి కింద ఉండేటువంటి యంత్రాలన్నింటికీ కూడాను శక్తి పెరిగి మళ్ళీ పూర్వస్థితి రావడం కోసం కూడాను 12 సంవత్సరాల పాటు చేయమని చెప్పబడింది. కాబట్టి కూడాను ఈ కుంభాభిషేకాన్ని మనం నిర్వహిస్తున్నాము. ఇందులో మొదటి రోజున గణపతి పూజతో ప్రారంభం చేసి చిట్ట చివరి రోజున పూర్ణావతి 8వ తారీఖు 9:30 సుమారుగా 9:30 ప్రాంతంలో ఇది అభిషేకంతో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. 3 రోజుల కార్యక్రమము. మధ్యలో మూలమంత్ర హవనాలు, తర్వాత ఈ కలశ స్థాపన, విగ్రహ ప్రతిష్టాపన వగైరా ఉదయం సాయంత్రం కూడాను విధి విధానంగా సాంప్రదాయం ప్రకారంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. నమస్కారం. 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఆ కుంభాభిషేకం కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా టీమ్ ఎన్టీఆర్ చెప్తున్న ఏ కార్యక్రమం మనం తీసుకెళ్తున్నాం. ఇప్పుడే ఎంపీ గారు చెప్పినట్టు అలాగే చైర్పర్సన్ గారు, అలాగే దీపో గారు, అధికారులందరూ సమన్వయించారు. అలాగే టెంపుల్ ఎండోమెంట్ మినిస్టర్ గారు, అలాగే ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు టెంపుల్ పనితీరు అలాగే ఈ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతుందని చేస్తున్నారు. ఈసారి కూడా వచ్చే ఈ మహాకుంభాభిషేకం దీన్ని ఇక్కడ కూడా ఎక్కడ లేకుండా సామాన్య భక్తులు పెద్దపెట్టమని అదే ప్రకారంగా వచ్చే భక్తులకి ఏ మాత్రం అసౌకర్యం లేకుండా అట్ ద సేమ్ టైం టెంపుల్ జరగాల్సిన ఈ మహాకుంభాభిషేకం దానికి రిక్వైర్డ్ స్టాండర్డ్గా ఇక్కడ సమయంలో ఓపెన్ చేయడానికి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చే భక్తులకి నా విన్నపం అంటే మీరు ఎంత భక్తిభావంతో వస్తారో అంతే పవిత్రంగా ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో మీరు పాల్గొని ఖచ్చితంగా మీరు సంతృప్తితో అమ్మవారిని దర్శించుకొని వస్తున్నప్పుడు మీకు కావాల్సిన సౌకర్యాల గురించి ఇక్కడ ఉన్న అలాగే ఇద్దరు కావాల్సిన ఫెసిలిటీ ఇవన్నీ చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా కంప్రమైజ్. లాస్ట్ టైం జరిగిన మన దసరా టైంలో చూసుకుంటే మనకు ఒక రోజుకి 2 లక్షల మందిని చేయగలిగాం. ప్రతి సంవత్సరము పెరుగుతూ ఉంది కాబట్టి ఈసారి రోజుకి 3 లక్షల మందిని కూడా హ్యాండిల్ చేయడానికి డౌట్ పడాల్సిన అవసరం లేదు. దీనికి ప్రభుత్వం నుంచి కూడా ఎప్పటికప్పుడు మనకు కావాల్సిన అన్ని సహకారాలు అందిస్తున్నాం కాబట్టి ఉన్నాయి కాబట్టి ఈసారి కూడా కుంభాభిషేకాన్ని ఎప్పుడైతే జరుగుతాము దానికి మీ అందరి సహకారం, మీ అందరి ద్వారా కూడా ఈ మెసేజ్ ప్రత్యేకంగా